Hi friends, welcome to Nifty analysis for 5th August 2025. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ప్రీవియస్ లో అంటే మనకు ఫ్రైడే లో ఏదైతే ఉందో 24530 అనేది ఫ్రైడే లో అంటే ఈ రోజు ఓపెన్ వచ్చేసి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అక్కడ ఫస్ట్ 1 అవర్ లో కొంచెం వాలటైల్ మూవ్మెంట్ ఉన్నది. తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఒక స్లో మూవ్ లో హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 24730 లెవెల్ టచ్ అయింది. ఈ బేసిస్ లో మనకు రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే రేపు ట్యూస్డే అనేది మనకు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మేబీ ఆ బేసిస్ లో కొంచెం వాలటైల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇది డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే ఏదైతే ప్రీవియస్ డే అంటే ఫ్రైడే క్యాండిల్ ఏదైతుందో ఆ క్యాండిల్ కంపేర్ చేస్తే ఈ రోజు అనేది మనకు ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇది బుల్లి ఒక రకంగా ఇది బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాం దీన్ని. ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24535 అనేది నిన్నటి ఏదైతే ఫ్రైడే రోజు క్యాండిల్ లో ఉంది. అదే విధంగా 24785 అనేది ఫ్రైడే హై ఉంది. అంటే ఏదైతే 24535 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా 24785 అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ బేసిస్ లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి స్మాలర్ టైం ఫ్రేమ్ లో వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ 24785 నుంచి 800 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ 24780 800 ఆ రేంజ్ లో అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని అంటే మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఒక షార్ట్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే 24780 800 పైన బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 24950 ఆర్ 25000 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే 24780 ఉందో ఈ రేంజ్ నుంచి మనకు ఒక సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. అంటే ఆ బేసిస్ లో మేబీ ఈ రేంజ్ అనేది 24780 నుంచి 800 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ పర్టికులర్ గా మనకు ప్యాటర్న్ కోసం వెయిట్ చేసి 24500 ఆర్ 780 24800 ఆర్ 780 రేంజ్ లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు షార్ట్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి మేబీ అక్కడ నుంచి 100-150 పాయింట్స్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా 24800 పైన కంఫర్టబుల్ గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 24900 నుంచి 950 అంటే ప్రీవియస్ ఎక్కడ నుంచి మనకు ఫాల్ చూసామో ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో ఓపెన్ అయితే అంటే మన మార్కెట్ ను ప్రెడిక్ట్ అంటే ఓపెనింగ్ అనేది ప్రెడిక్ట్ చేయలేము కదా. ఆ బేసిస్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకు ఏదైతే 24550 ఆ రేంజ్ లో మనకు మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. అది 24700 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు చూస్తే ఒక అంటే నిఫ్టీని చూస్తే మనకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఒక 130 పాయింట్స్ మనకు మార్కెట్ లో మూవ్మెంట్ అనేది చూడడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే సైడ్ వేస్ డేగా ట్రేడ్ అయింది. అంటే మనకు 6th రోజు ఏదైతే వెడ్నెస్డే రోజు ఆర్బీఐ మీట్ అవుట్కమ్ ఉంది. అంటే రెపో రేట్ పైన ఆర్బీఐ మీట్ అవుట్కమ్ ఉంది. మేబీ ఆ బేసిస్ లో ఆ న్యూస్ కోసము ఇక్కడ ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నట్లున్నారు. ఎప్పుడైతే ఆర్బీఐ మీట్ వచ్చిన తర్వాత మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ బేసిస్ లో 55450 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఈ రోజు లో హై ఏదైతుందో అది. అదేవిధంగా 55750 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ రేంజ్ క్రాస్ అయ్యి 55450 ఆర్ 55750 ఈ రేంజ్ క్రాస్ అయ్యి అబోవ్ 55750 760 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక రీజనబుల్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా బిలో 55350 ఆర్ 300 లెవెల్ కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ గా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఏంటంటే ఆర్బీఐ మీట్ అనేది వెడ్నెస్డే ఉన్నందుకు మేబీ రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో కొంచెం సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో 55750 ఆర్ 780 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒక బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్ ఆల్సో 55350 ఆర్ 300 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే డౌన్ సైడ్ ఒక బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది రేపు ఉంటుందా లేదంటే ఆర్బీఐ మీట్ అవుట్కమ్ తర్వాత వెడ్నెస్డే ఉంటుంది అనేది ఈ లెవెల్ ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ క్రాస్ అయ్యి దానిపైన కంఫర్టబుల్ గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఆ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఈ బేసిస్లో మేబీ నిఫ్టీ ఆల్సో రేపు అంటే బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ అనేది సైడ్ వేస్ ఉంటే మేబీ నిఫ్టీ ఆల్సో మేబీ సైడ్ వేస్ టు బేరిష్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ బేస్ చేసుకుని నిఫ్టీ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.